వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సహస్ర. ప్రస్తుతం మనం గురుకాశీ యూనివర్సిటీలో పంజాబ్లో ఉన్నాము. గురుకాశీ యూనివర్సిటీ గురించి చెప్పాలంటే ముఖ్యంగా ఈ కాలేజ్కి ఎక్కువ మంది స్టూడెంట్స్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ కోసం వస్తున్నారు. ఎందుకు ఏంటి అంటే చెప్తా చూడండి. అగ్రికల్చర్ ఎడ్యుకేషన్కి ముఖ్యంగా కావాల్సింది ఐకార్ సర్టిఫికేట్. సో ఐకార్ అక్రిడేటెడ్ సర్టిఫికేట్ ఉన్న కాలేజెస్ చాలా రేరు. ఆ సర్టిఫికేట్ ఐకార్ ఉన్న కాలేజెస్కే ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. ఆ తర్వాత అక్కడ నేర్చుకున్న స్టూడెంట్స్ అందరూ బయటికి వెళ్ళినా కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకపోతే జాబ్ పరంగా కానీ ఏదైనా కానీ వాళ్ళకు ఉన్నటువంటి విలువ గౌరవం తప్పకుండా దక్కుతుంది. ప్లేస్మెంట్స్ కూడా చాలా ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. గవర్నమెంట్ సెక్టర్స్లో సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఈ ఐకార్ సర్టిఫైడ్ కాలేజ్లో చదువుకునే స్టూడెంట్స్కి అయితే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. అందు గురించి బయట ఎన్నో కాలేజెస్ అగ్రికల్చర్ ఉన్నా కానీ జాయిన్ అవ్వకపోవడానికి రీజన్ అదే. ఇక్కడ జాయిన్ అవ్వడానికి ఇక్కడ ఐకార్ సర్టిఫికేట్ ఉండడం, పైగా అగ్రికల్చర్ కోసం ఉన్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో దాదాపుగా 20-30 ఎకరాలలో వాళ్ళకి ప్లాట్స్ ఒక్కొక్క స్టూడెంట్స్కి ఇచ్చి దాన్ని నేర్పించడం అనేది వీళ్ళకి ఉన్నటువంటి ప్రత్యేకత. నాక్ A++ గ్రేడ్తో పాటు ఐకార్ అక్రిడేటెడ్ సర్టిఫికేట్తో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ భవన్ ముందు ప్రస్తుతం మనం ఉన్నాము. మరి ఈ అగ్రికల్చర్ భవన్ ఈ లోపల ఈ బిల్డింగ్లో ఎలాంటి సెక్టార్స్ ఉన్నాయి, ఎలాంటి సెగ్మెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ అగ్రికల్చర్ కోర్సెస్లో వాళ్ళు ఏమి ఆఫర్ చేస్తున్నారు, టీచింగ్స్ ఎలా ఉన్నాయి అని కూడా ఎక్స్ప్లెయిన్ డీటెయిల్గా చేస్తాను. మీరు నాతో పాటు వచ్చేసేయండి. భారతదేశానికి వ్యవసాయం వెన్నెముక లాంటిది. అయితే ఈ రోజుల్లో వ్యవసాయం మానేసి చాలామంది టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నారు. దీనివల్ల భారతదేశానికి ఒక ఫుడ్ రిసెషన్ వచ్చే అవకాశం ఉందని కూడా ఎన్నోసార్లు ఎంతోమంది నిపుణులు కూడా చెప్పారు. మళ్ళీ దాన్ని రీబౌన్స్ తీసుకొచ్చి మళ్ళీ మనం వ్యవసాయంపై అడుగులు వేయాలంటే ముఖ్యంగా ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. స్కూల్లో పిల్లలకి వ్యవసాయం గురించి చెప్తూ ఉన్నప్పటి నుంచి వచ్చినటువంటి ఇంట్రెస్ట్, ఆ తర్వాత అగ్రికల్చర్ ఫీల్డ్ ఒకటి ఉంటుంది. దాంట్లో కనుక మనం రాణించినట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తులో భారతదేశానికి ఎంతో ఉపయోగపడుతుంది అనేసి టీచర్స్ అందరూ చెప్తుండడం ఈ మధ్యన చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో అగ్రికల్చర్ నేర్చుకోవడానికి ఎలాంటి కోర్సెస్ ఉంటాయి ఏంటి అని మీ అందరికీ కూడా చాలా అవగాహన కల్పించడానికి ప్రస్తుతం మనం పంజాబ్లోని గురుకాశీ యూనివర్సిటీకి వచ్చాము. అయితే గురుకాశీ యూనివర్సిటీలో ఫార్మింగ్ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా చాలా పాపులర్. ప్రస్తుతం మనతో పాటు గురుకాశీ యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది ఫార్మింగ్ లెక్చరర్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హలో జీ, హౌ ఆర్ యూ? Hello ma'am, my name is Dr. Lakwinder Singh. Dr. Lakwinder Singh, Assistant Professor Horticulture Domain. okay. And we welcome you to the Orchard One under Thank you, this sir. dragon fruit cultivation. So in dragon fruit cultivation generally it's very hot is required, na light is required, right? So this climate, how it's helpful for that? Yes, it is basically a tropical crop and it belongs to the Cactaceae family. So it requires semi-arid area for its cultivation, and we have here half an acre land under dragon fruit cultivation with a spacing of 3 into 4 meter, and we have total near about 220 plants here. We have two varieties here, red dragon 1 and white dragon 1. So red one and white dragon both are different, right? So same weather में same climate में वो harvesting कर सकते, cultivation होता? Yeah, they are both released by the Punjab Agriculture State University varieties, and basically the pulp is different. There is pipe pulp variety and there is red pulp variety. We have both varieties here in our field. So in our practical session, the students work different cultural practices, weeding, hoeing. These practices are done by the students itself. अच्छा, so आपका पास पूरा पैन इंडिया लेवल में स्टूडेंट्स आता, साउथ नॉर्थ पूरा लोगों, वो लोगों को कैसे आप लोग टीचिंग कर सकते? मगर अभी पंजाब का अर्थ वो बोलते उसका डिफरेंट वेदर है, फिर हम लोग साउथ लोग उधर डिफरेंट, फिर कैसे यूज़ होता उधर? बेसिकली ये तो जो एग्रीकल्चर स्टेट यूनिवर्सिटी होती है हमारी, मतलब स्टेट जो प्रदेश की यूनिवर्सिटी है, तो वहाँ पे जो रेकमेंड वैराइटीज़ या रेकमेंड वहाँ पे जो होगा तो उस एनवायरनमेंट के सूटेबल वो ऑलरेडी रेकमेंड करके पैकेज ऑफ प्रैक्टिसेस में उन्होंने डिस्क्राइब किया होता है. तो स्टूडेंट्स के लिए लर्निंग ये है कि इनके लिए अपॉर्चुनिटी है to learn skills in the new area along with different climatic conditions and different crops. So that is opportunity for students as well as and start their own business in their area like dragon fruit cultivation. If they have good skill
in the dragon fruit cultivation, they can also cultivate the dragon fruit in their area, specific area. अच्छा, so क्या क्या है इधर कल्टिवेशन हो रहा है अपार्ट फ्रॉम द ड्रैगन फ्रूट? Here we are pear, peach, plum, and even के apple plants here. हाँ, किन्नू plants here and mulberry and strawberry plants here. Yeah. कितना पूरा जगह कितना है? It is near about 4 to 5 acre land. So now let's know what's your specialization and all. Actually, I am Ravi coordinator in this session. My students performed their village attachment and industrial attachment and as well plant clinic and unit attachment activities, and at their own villages and at their own research stations, their on place of universities like this. In this time I am teaching so many courses like entrepreneurship development, communication skill and personality development, and I'll guide my students for Rabe 8th sem student. Okay. So आपको मुश्किल हो गया कभी भी स्टूडेंट्स का इधर सन रहता ये रहता, वो लोग तो उतना मन नहीं करता आने के लिए, वो लोग कैसे सामान लेते फिर आप लोग? एक्चुअली उनको जो है हम लोग थोड़ा मोटिवेट करते हैं कि प्रैक्टिकल जो है एग्रीकल्चर जो हमारी स्टडी है वो प्रैक्टिकल पर्पस से होती है. प्रैक्टिकली जितना हम लर्न कर सकते हैं उतना थ्योरेटिकल एग्रीकल्चर को हम नहीं सीख सकते, इसलिए जो है उनको मोटिवेट करके फिर हम प्रैक्टिकल के लिए फील्ड पे लाते हैं. अच्छा, तो फिर वो जो है हमारे साथ सपोर्ट करते और काम करते. व्हाट एग्जैक्टली यू गॉट दिस प्रॉब्लम्स नॉर्मली हियर? अभी जनरली कुछ क्या प्रॉब्लम्स मिले फेस करते हैं आप लोग? एक्चुअली अभी जो है थोड़ा ये ह्यूमिडिटी इधर ज़्यादा है तो इसलिए हीट का रहता है. तो जो हमारे स्टूडेंट्स हैं साउथ का है और ये लोग जो है कोस्टल रीजन से, तो उतना टेम्परेचर का इशू रहता है इनके साथ, बट फिर भी एडजस्ट करते हैं बच्चे हमारे साथ और उनको जो है हम लोग जो भी हो सकता है उतना देने की कोशिश करते हैं. Right. Thank you, sir. And now we have another lecturer, Professor Dr. Kanik Kumar Bansal. Kanik Kumar. I am an agronomist by profession. I am serving here as a in charge PCP, and we are growing the cereal crops in my area. We are growing for seed purpose and for the commercial purpose. We are having more than 4 acre of area, and with my help of seniors we are also having the crop cafeteria under the division of agronomy, and there we are growing different crops for showcase purpose. We are showing the crop, how is the botany, how is the root system, how is the physical structure of the different crops to the student for practical purpose for graduate students, and which all the tasks from sowing to harvesting is done by the students. They learn by doing it, and even the commercial selling of the products is done with the student help of the students only. They are already they make the packets if possible and sell it into a university itself. Right. So अभी ये सीजन का वाइज अब थोड़ा कल्टिवेशन रहता है ना, फिर उस सीजन के वाइज आप लोग कैसे सामान लेते हैं? Like in Rabi season we have grown wheat and mustard in a PCP area. The sowing was done in last sem, and after that they have gone to home. When there was not the efficient work, they have gone to home after in the break, and now there is harvesting work in you can see the harvesting will be there in next month, and harvesting will be done by the students. After that the 2 months the gap will be there. The student can involved in the exams, and then they can also focus on their studies as well as practical. థ్యాంక్ యూ సో మచ్. సో స్టూడెంట్స్ ఉన్నారు మనతో, మరి వీరు అగ్రికల్చర్ మీద ఎంత ప్యాషన్తో వచ్చారో మాట్లాడదాం. మీ పేరు? వేణు. ఎక్కడి నుంచి? మేము తెలంగాణ నుంచి అవును, భద్రాచలం. భద్రాచలం. ఏది ఎట్లా అనిపిస్తుంది మరి మీ క్లాసెస్ అవన్నీ? ఇక్కడ గురుకాశీ వచ్చిన కాడ నుంచి చాలా మేము ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా గెయిన్ చేసాము. అదేవిధంగా మేము అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము కాబట్టి మాకు ఎక్కువ నాలెడ్జ్ దొరుకుతుంది. యాజ్ మన ఫాదర్ వాళ్ళు కూడా ఎలాగా చేస్తున్నారో సేమ్ దీంట్లో కూడా వీడ్స్ ఎట్లా మనం చేయాలి, ఎట్లా వాటరింగ్ ఇవ్వాలి, ఎట్లా దాన్ని చేయడం వల్ల మాకు చాలా నేర్చుకుంటున్నాం. ఇంకా దాంతోపాటు మీకు థియరీ క్లాసెస్ ఎట్లా ఉంటాయి ప్రాక్టికలే కాకుండా? థియరీ క్లాసెస్ సార్ వాళ్ళు కూడా ఫ్యాకల్టీ కూడా సీనియర్ ఫ్యాకల్టీ ఉంటుంది. దాదాపు ఒక 20 years దాకా మామూలు ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉంటారు. మామూలుగా దగ్గర తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు చాలా.
రైట్. మీ పేరు? దీపిక. ఓకే. మీకు ఎట్లా అనిపిస్తుంది క్లాసెస్? క్లాసెస్ అయితే చాలా బాగా అర్థమవుతాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా సార్ వాళ్ళు అంటారు, మీరు ఒక్కటేసారి కాకపోయినా 2 సార్లు కాకుండా హౌ మెనీ టైమ్స్ యూ ఆర్ హ్యావింగ్ అ డౌట్, జస్ట్ కమ్ టు మీ, జస్ట్ క్లియర్, విల్ క్లియర్. ఇఫ్ ఎనీ డౌట్ ఈస్ జస్ట్ యూ ఫీల్ యాజ్ వి ఆర్ యువర్ గార్డియన్ హియర్. సో అన్ని థియరీ క్లాసెస్ కూడా బాగుంటాయి. ప్రాక్టికల్ అయితే చెప్పాను. ఏమైనా హార్వెస్టింగ్ మీరు ఇప్పటివరకు చేశారా? లేదు, మేము ఇది డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్టింగ్ నెక్స్ట్ అప్కమింగ్ చేయాలి. ఇంకోటి వీట్ అండ్ మస్టర్డ్ ఉంది. అది కూడా మేము ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద సోయింగ్, ఫ్రమ్ రోగింగ్, ఎవ్రీ ఆపరేషన్స్ మేమే చేసాము. ఆ పీసీపీ ఫీల్డ్ దాంట్లో ఇప్పుడు ఎట్లా సాయిల్ని ఎట్లా టెస్ట్ చేయడం అవన్నీ కూడా నేర్పిస్తారా? ఎవ్రీథింగ్ అగ్రోమెట్రో అబ్జర్వేటరీ ఉంది, దాంట్లో కూడా సాయిల్ టెస్టింగ్, ఎవ్రీథింగ్ దాంట్లో నేర్పిస్తారు. ఓకే. సో మీరు నేర్చుకునేటప్పుడు అంటే ఎట్లాంటి డిఫికల్టీస్ ఎదురయ్యాయి? డిఫికల్టీస్ అయితే ఏం లేదు మ్యామ్. మాకు ఏదైనా అర్థం కాకపోతే కూడా ఒకవేళ క్లాసెస్ టైం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు మమ్మల్ని మీట్ అవ్వండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీరు టెన్షన్ పడద్దు అనేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు మా కోసం ఎక్కువ టైం తీసుకొని కూడా క్లాసెస్ తీసుకుంటారు. ఓకే. సో ఎట్లా మరి సర్కిల్ ఫ్రెండ్స్ వీళ్ళందరితో ఎట్లా మీరు కలిసి వ్యవసాయం చేస్తున్నప్పుడు మీకు మీ పేరెంట్స్ చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చాయా? చాలా వరకు వచ్చాయి మ్యామ్. ఎందుకంటే మా ఫ్యామిలీ కూడా ఫార్మర్స్ నుంచి కాబట్టి కొంచెం ఏంటంటే ఎవరికైనా తెలియకపోతే మేము చెప్పి వాళ్ళతో ఇంకా క్లోజ్గా బాండ్ ఇంకా ఎక్కువ క్రియేట్ చేసుకుంటాం. సో అందరు కలిసి బాగానే ఉంటారు. ఫ్యాకల్టీ కూడా మాతో ఫ్రెండ్లీగానే ఉంటారు మ్యామ్. అన్నీ ఓకే మ్యామ్. రైట్. థ్యాంక్ యూ. సో పిల్లలందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని నేర్చుకొని చాలా సంతోషంగా ఉన్నారు. ప్రౌడ్ మూమెంట్ అని కూడా చెప్తా ఉన్నారు. సో ఇంకా ఈ డ్రాగన్ ఫ్రూటే కాకుండా ఇంకా మనకి హనీబీ ఒకటి ఉంది, స్ట్రాబెర్రీ ఇవన్నీ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం పదండి. ఇక్కడ కేవలం డ్రాగన్ ఫ్రూటే కాకుండా క్యాఫ్టేరియా కూడా ఉంది. మరి క్యాఫ్టేరియా సీడ్స్ అంతా కూడా ఎట్లా చేస్తారు ఏంటనేది చూద్దాం. మరి ఈ సాయిల్కి వీళ్ళు ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు, ఎట్లా పండిస్తారు అనేది. రైట్ నౌ విత్ అస్ గురుకాశీ यूनिवर्सिटी प्रोफेसर मिस्टर डॉक्टर बबलू सिंह चीमा। डॉक्टर बबलू जी इज ए। सो बताइए सर, अभी ये एग्जैक्टली व्हाट एग्जैक्टली क्रॉप हियर कल्टीवेशन? Actually madam, this is called as crop cafeteria, in which under crop production, organic production technology, we have developed this crop cafeteria. The cafeteria is developed by the students of 8th semester under a module. We are running total 12 modules here. One of the module is called as organic production technology, in which we have grown total different 18 varieties and crops here, in which vegetable crops are also here, flowers are here, flower crops, leguminous crops are there, and as well as cereal crops we are growing. All the practices, sowing practices, weed management, irrigation practices, all the things are doing by the students. They are getting the knowledge by doing, learning. They are learning the things by doing all. So this is all about our crop cafeteria under agronomy. So again we'll talk with our professor, another professor. May I know your name ma'am? वीरपाल कौर। सर वीरपाल कौर जी। सो बोलिए मैम, आप स्टूडेंट्स को आप क्या एग्जैक्टली आप टीचिंग थियरी क्लासेस अभी प्रैक्टिकल्स क्लासेस में कैसे चलता है? थ्योरी क्लासेस का मैम अकॉर्डिंग टू मोस्टली, क्योंकि ये एग्रीकल्चर का है, फील्ड का है, तो मोस्टली फील्ड वर्क की होता है। यहाँ जो क्रॉप्स है अकॉर्डिंग टू रबी और खरीफ सीजन्स के अकॉर्डिंग जो हम बच्चों को प्रैक्टिस कराई जाती है फील्ड में। ठीक है, जैसे अभी आप यहाँ जो विज़िट कर रहे हो, ये क्रॉप कैफेटेरियास में डिफरेंट टाइप्स की जो क्रॉप्स है, ठीक है, जैसे हम सर ने अभी आपको बताया कि हमने जो इसमें एग्रोनॉमिक प्रैक्टिसेस के अकॉर्डिंग एग्रोनॉमी की क्रॉप्स, फ्लोरिकल्चर्स की क्रॉप्स, वेजिटेबल्स की क्रॉप्स, हमने जो सभी मल्टीपल क्रॉप्स है जो इसमें सो की है। तो नेक्स्ट जो इसका है कि 1 by 1 जो प्लॉट्स के अकॉर्डिंग आपको जो स्टूडेंट्स है इसका बताएंगे। My name is Sangeet. I am coming from Kerala and I am studying BSc on Agriculture in Gurukashi University. Now I am selected agronomy as my subject. I choose to we get plots for each students. So this is our plot. We grown garden pea here. Paisam Satyavam. It is cultivated. First plot it is mainly for vegetable crops, and second plot is mainly for flower crop. And What's the flower name? Ornamental poppy. Ornamental poppy. Okay. So this is for only summer season It is a rabi season crop mainly, but it is rabi season crop, and it is mainly used for ornamental purpose, for landscaping, rock garden and everything. इसलिए इतना धूप आ रहा है तभी उतना वेरी रिफ्रेश में है ना? Yes ma'am. So बताइए इसके बारे में।
Yes, my name is Anushya. So I'm from Kerala. I'm pursuing BSc Agriculture Honours degree from Guru Kashi University, Batanda, Punjab. So this is for this plot we choose okra. Okra's scientific name is Apelmoschus esculentus. In this plot we have 7 rows. In each rows there is 15 plants. So उसको water piping कैसा? Yeah, we have from hand we use the irrigation techniques and all. So बताइए आपका classes कैसे चलता? This is very good. We are getting practically acknowledged about all the step, and we students are itself is managing the plot, so it's very good experience. So you share a few experience with you. Actually, our group consists of about 5 to 6 members, and each group are assigned 3 to 4 plots. Already 2 plots sowing is done early. We got 2 plots which we have done sowing 3 weeks ago, and we got wheat. We came across to know about different cultivation methods of different crops, then know about different diseases of these crops, and then new idea about the pest attacking these crops, etc. That is learning by, it has enhanced our knowledge, that is learning by doing that things all. రైట్. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ నిజంగానే అన్నీ కూడా అంటే పంట పండించడమే కాదు, పండించిన తర్వాత పురుగు పట్టకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మందు ఎట్లా కొట్టాలని కూడా లెక్చర్స్ చాలా బాగా చెప్తున్నారు అంటున్నారు. అండ్ అక్కడ చూస్తున్నట్లయితే ఇది 2 సీజన్స్ కదా, మనకి రబీ సీజన్ ఒకటి ఉంటుంది, ఇంకొక సీజన్ ఖరీఫ్ సీజన్ ఉంటుంది. ఈ 2 ఖరీఫ్ అండ్ రబీ సీజన్లకు తగ్గట్టుగా వీళ్ళకి కల్టివేషన్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ మన ఇండియన్ అథెంటిక్ వేలోనే కోచింగ్ క్లాసెస్ అనేది తీస్తూ ఉండడం అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. అండ్ నాకైతే చాలా చక్కగా నచ్చింది. అండ్ పిల్లలు ముఖ్యంగా మన ఇండియా, భారతదేశం అంతా కూడా మరోసారి వ్యవసాయం వైపు అడుగులు వేస్తూ ఉంటే నాకు మరొక రాబోయే కొత్త చరిత్ర కనబడుతుందని చెప్పొచ్చు. సో అది గురుకాశీ యూనివర్సిటీలోనే సాధ్యమవుతుందా అన్నట్టుగా ఇక్కడంతా ఇంత పెద్ద ఓపెన్ ప్లాట్స్, ఇంత పెద్ద ల్యాండ్ అవైలబుల్ ఉంది కాబట్టి ఇక్కడ ఆ స్కోప్ ఉంది నేర్చుకోవడానికి. మళ్ళీ అందరూ కూడా ఇండియా మొత్తం కూడా మరోసారి అగ్రికల్చర్లోకి రాణించాలి, ఇండియా మరొకసారి వరల్డ్ వైడ్గా మనం నెంబర్ 1 అని చూపించుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. గురుకాశీ యూనివర్సిటీలో ఇంకో ముఖ్యమైనటువంటి ఒక ప్రదేశానికి వచ్చాం. ఇక్కడ నాకైతే చాలా మంచి ప్లేసెంట్ అనిపిస్తుంది. అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది హనీబీకి ఎంత డిమాండ్ ఉంటుందో, ఇక్కడ రేర్ ఆఫ్ హనీబీ అంతా కూడా ఇక్కడ వీళ్ళు చేస్తూ ఉంటారు. ఎట్లా ప్రాసెస్ ఏంటి అనేది వీళ్ళ మాటలు అడుగుదాం. లెక్చర్ మనతో పాటు ఉన్నారు, ఖుష్విందర్ సింగ్ ఇస్ దేర్, డాక్టర్ ఖుష్విందర్ సింగ్ ఫర్ హనీబీకి సంబంధించిన విషయాలన్నీ కూడా మనతో షేర్ చేసుకుంటారు. బోలియే సార్, అవి కైసా స్టూడెంట్ को आप लोग लेसन देते? My name is Khushwinder Singh. I'm working as assistant professor in the entomology department. Now we will stand there. They're known as apiary. That place where we artificially rearing of honeybees. Mostly within India, 4 types of bees are there: Apis dorsata, Apis mellifera, Apis florea, Apis sarna indica. तो आर्टिफिशियल रेयरिंग के लिए we use 2 types of bee, Apis sarna indica and Apis mellifera. In this apiary we rear Apis mellifera for the production of honeybee. Within that, in this module we teach student how to rear bees. अगर इस मॉड्यूल की अगर बात करें तो इसका क्या आफ्टर बीएससी ग्रेजुएशन स्टूडेंट के लिए क्या बेनिफिट है. इफ़ द स्टूडेंट अगर अपना बिजनेस इस्टेब्लिश करना चाहता है तो वो अच्छे से इसका अपना बीज का बिजनेस इस्टेब्लिश कर सकता है. और ये एक एंटरप्रेन्योर स्किल्स है. विद इन दैट अगर हम मॉड्यूल की बात करें तो ये रेयरिंग से लेके हनी प्रोसेसिंग तक स्टूडेंट विद इन दिस मॉड्यूल लर्न करता है. अच्छा, सो स्टूडेंट्स पूरा आपका पास ये करने के लिए डर लगता है? नहीं, कोई ऐसा नहीं है स्टूडेंट को डरना. हम उसको पूरा प्रॉपरली हम प्रोटेक्शन प्रोवाइड करते हैं उसको, फेस कवरिंग के लिए, हैंड्स के लिए. वो इस तरह कोई इफेक्ट नहीं करती बीज. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ హనీబీ అనేది ఎంత వాళ్ళు స్టార్టింగ్ నుంచి నేర్పిస్తూ ఉంటారు. అండ్ మనం చూద్దాం అసలు ఎట్లా పెంచుతున్నారు ఏంటనేవి కూడా చూద్దాం. అలాగే స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్తో వచ్చారు. అండ్ ఇక్కడ లోపల హనీబీస్ కూడా మనకి అంత డేంజర్ అయితే ఏం లేదు, ప్రొటెక్షన్ అంతా ఉంటుంది. సో ఇక్కడ మనం లైవ్లో చూద్దాం ఎట్లా దీన్ని చేస్తున్నారు ఏంటనేది. సార్ చూపిస్తారు. సార్, కెన్ యూ షో విత్ అస్? दिस इज ऑल वर्कर बीज. इसको हम विद इन हिंदी काम से वर्कर बीज. जितना भी काम होता है विद इन बी बॉक्स दे डन बाय वर्कर बीज. आप जो देख रहे हैं सभी वाले वर्कर बीज. आप इसमें आपको देखा ये वाले जो सेल्स हैं
ये वर्कर सेल्स हैं और यहाँ पे आपको मिलेगा इमेच्योर स्टेजेस होती है इसमें, जैसे ये आपको वाइटिश दिख रहा है, इट इज़ द लार्वल ऑफ हनी बीज. अच्छा, so कितना टाइम लगेगा? I mean, how much time it will take to complete the whole box? फॉर हनी प्रोडक्शन के लिए, जो हनी प्रोडक्शन है टोटली डिपेंडेंट ऑन द फ्लोरा, व्हाट काइंड ऑफ फ्लोरा अवेलेबिलिटी दिस इज एरिया. मोस्टली हनी प्रोडक्शन इज डन इन द मस्टर्ड सीजन. जब हम मस्टर्ड क्रॉप ग्रो करते हैं उस टाइम पे फ्लोरा अच्छा होता है, तो बीज प्रोडक्टिव मोर कर विद इन 1.5 मंथ हमको प्रॉपरली हनी प्रोवाइड हो जाता है. कितना रहते हैं? विद इन फ्रेम 9 to 10 फ्रेम. अच्छा, इन बॉक्स 9 to 10 फ्रेम्स आ रहे. सो ओवरऑल दिस पूरा प्लॉट में कितना आप लोग बॉक्सेस लगाते? देयर आवर 25 बॉक्स. 25 बॉक्स, ईच बॉक्स फॉर 1 स्टूडेंट, ऐसा नहीं विद इन ग्रुप्स, जैसे 4 to 5 स्टूडेंट केयर ऑफ 1 बॉक्स. उसको फिर केयरिंग कैसे? टेकिंग के लिए उसको रेगुलर इंस्पेक्शन है. समटाइम कोई डिजीज़ कोई अफेक्ट नहीं कर रहा है, उनको कोई पेस्ट अफेक्ट नहीं कर रहा, तो उसकी कंटिन्यूसली वाचिंग है, बीज अच्छे से वर्क कर रही है, दे एनी अनदर डाटा है. अभी ये वाला वो लोग वो करते हैं ना, उसको वो क्या है जी? ये मलबरी जो लीफ पिक कर रहे हैं फॉर द रेयरिंग ऑफ सिल्क वॉर्म. It is फॉर द फीडिंग पर्पज. अच्छा, सिल्क वॉर्म आल्सो यूर reared in this university. It is the second part of this module. जो मलबरी सिल्क वॉर्म है मोस्टली इट इज़ indoor species. We rear within a specialized room. तो ये वाली जो मोस्टली स्पीसीज है इसको हम बोलते हैं मलबरी सिल्कवॉर्म. व्हाई इट इज कॉल्ड? बिकॉज ऑफ इसका ओनली एक होस्ट है जिसके ऊपर ये फीड करता है, वो मलबरी लीफ. ये लीफ खाते हैं ऑन बस ये सिर्फ सिंगल लीफ खाते हैं, तो इसको मलबरी सिल्कवॉर्म भी बोलते हैं. सो दिस द फ्रूट पे खाते हैं हम लोग जनरली, मलबरी फ्रूट है ना? फ्रूट नहीं, वो सिर्फ लीफ पे फीड करता है. वो फ्रूट हम लोग तो खा सकते हैं. हाँ, ये वो तो मलबरी सिल्क के लिए है. नाम क्या है आपका? गुरमीत सिंह. सो कैसे ट्रेनिंग ऐसा होता है सर? और जो इधर स्टूडेंट आते हैं उसका जो कोर्स है तो उसमें जो बी कीपिंग का होता है उसका ट्रेनिंग देते हैं, जो वो इनको ग्रुप वाइज जो होते हैं वो बॉक्स देते हैं. अच्छा, सो आपका ग्रुप वाइज को आप हैंडल करते हैं? हाँ, ग्रुप वाइज हैंडल करते हैं. जो उनको ज़्यादा किसी चीज़ की ज़रूरत है वो इधर से देते हैं. कितने स्टूडेंट्स पूरे रेगुलर आपको क्लासेस रहते हैं इधर? कितने स्टूडेंट्स आता है? जहाँ 35-40 होंगे. अच्छा, सो क्लासेस आपको सेक्शन वाइज करता है इधर सेक्शन वाइज ही होता है, जैसे वो ग्रुप में डिवाइड किए हुए हैं. సో ఇట్లా స్టూడెంట్స్తో కూడా మాట్లాడాం కదా, సారీ లెక్చర్తో మాట్లాడాం కదా, ఇప్పుడు స్టూడెంట్స్తో కూడా మాట్లాడదాం. వీళ్ళ క్లాసెస్ ఎట్లా ఉన్నాయి ఏందని చెప్తారు. సో దే ఆర్ ఫ్రమ్ కేరళ ఐ థింక్. సో అవి వాట్స్ నేమ్? Reshma. So tell me that you really enjoy this work? Yes, we really enjoy this work because we are getting that much practical exposure here, and working with honeybees and the management of honeybees are really helpful for us to be. We are so much excited to do this work. So you don't get the scare when you are going to that honeybees and all? At the first week we are a little bit scared because of we are new to these people, so that after that our sir Kushinder sir as well as our assistant Gurmeet sir has taken us a very good support system, so that we feel very warm and friendly with them. So generally a lot of the students are going for the IT technology, farm, even in Kerala they are going for the medicine, nursing, everything. But why do you choose this one for me, particularly in agriculture From field? childhood onwards I love to learn agriculture. My grandparents were in the field of agriculture and all, so that time I really feel helpful, and I feel really fantastic to do this, to get a job career in agriculture field. That's why I choose agriculture, and I'm very excited to do this work here. Tell me, how is your experience with this? Here good. Everyone is so friendly with us. Teachers also, the faculties are also very friendly, and they are giving us all the guidance and support we want, whatever we want. So it's good. How you like group of people, right? For few people group, and they are going for take caring, and again they are going for some other agriculture also. Only you are fixed with only honeybee, rare of honeybee only. We are doing here honeybee and also mushroom cultivation also. It is where already it is completed. Where it is? It is in the G2 block in our campus only itself. Yeah. So indoor cultivation, right? That's one. Okay. So which one you like most? I think honeybee. Honeybee is much more good. It's somewhat near to nature. It's close to nature.
it's close to nature, and we are really getting a good exposure for to do, means for our future also we are getting a good exposure. రైట్. సో ఇదండి, చూసారు కదా, చాలామంది స్టూడెంట్స్ చాలా ఇష్టంతో ప్యాషనేట్తో చేస్తున్నారు. అండ్ ఇక్కడ క్లోజ్ టు నేచర్ అనేసరికి చాలామందికి ప్లెజెంట్గా కూడా అనిపిస్తుంది. అండ్ నాకు పర్సనలీ ఇప్పుడు ఇంత తిరిగాను కదా, ఇక్కడ ఉండే ప్రశాంతత, ఆహ్లాదం నాకు ఎక్కడ అనిపించలేదు. అండ్ నిజంగా చాలా చాలా బాగుంది. ఒక పిల్లలంతా కూడా ఒక ఎడ్యుకేషన్కి లాగా కాకుండా ఒక పిక్నిక్కి, ఒక సరదాగా అందరు కలిసి ఎలా గడుపుతారో అలా గడుపుతున్నారు. అండ్ వీళ్ళ క్లాసెస్ కానీ అవి కానీ చాలా చాలా బాగున్నాయి. గురుకాశీ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బ్లాక్లో ప్రస్తుతం ఉన్నాము. అయితే అగ్రికల్చర్ బ్లాక్లో ముఖ్యంగా మీకు చూపించడానికి వచ్చేసాను. మల్బెరీ అని అంటారు. సో ఈ పురుగులు మల్బెరీ ఆకులను తిని సిల్క్స్ని ఎలా తయారు చేస్తారనేది మనం ఇంతకుముందు చూసాము. కానీ లైవ్లో మీకు చూపించడానికి ఇక్కడ స్టూడెంట్స్తో పాటు నేను కూడా మీ ముందుకు వచ్చేసాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టు హౌ టు ప్రిపేర్ ద సిల్క్స్. సో ఇక్కడ రా మెటీరియల్స్ అన్నీ కూడా తీసుకొస్తుంటారు. ముఖ్యంగా మల్బెరీ ఆకుల్ని అక్కడ పొలం దగ్గర నుంచి మనం చూసాం కదా, హనీబీ దగ్గర నుంచి అక్కడ ఆకుల్ని తెంపి తీసుకొచ్చి దీనికి ఫీడింగ్ చేసి దీన్ని ప్రాసెస్ అంతా చేస్తారు. సో ఇక్కడ స్టూడెంట్స్ అంతా కూడా ఎలా హార్వెస్టింగ్ ఎలా చేస్తున్నారు అదంతా ఒకసారి చూడండి. అండ్ మనం మాట్లాడదాం అసలు ఎట్లా ఉంటుంది దీని ప్రాసెస్, దీనికి ఎన్ని రోజులు క్లాసెస్ ఎవరు చేస్తారు. చిన్న నీ పేరేం పేరు? సునీల్. సో మీరు అగ్రికల్చర్ ఇయర్లో చదువుతున్నా, 8th సెమిస్టర్. ఇది 8th సెమిస్టర్. సో ఏమేమి ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్స్ వరకు ఏమేమి నేర్పించారు? మాకు జనరల్గా 7 months అంటే 6 సెమ్స్ అంతా థియరీ ఉంటుంది. 7th సెమ్లో మాకు రావే అని ఉంటుంది, అంటే రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని విలేజ్ పోతాం. తర్వాత ట్రైనింగ్ ఉంటుంది, ఇండస్ట్రియల్ ట్రైనింగ్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు మాడ్యూల్స్ ఉంటాయి, 2 మాడ్యూల్స్. ఒకటి వేస్ట్ మేనేజ్మెంట్, అంటే చెత్త నుంచి ఎట్లా మంచి చేయాలి అగ్రికల్చర్ సంబంధించింది. ఇదేమో సెరికల్చర్, పట్టు పురుగుల గురించి. సెరికల్చర్ పట్టు పురుగులను ఎట్లా పెంచాలనే దాని గురించి చెప్తాను. ఇప్పుడు మీకు వచ్చేసినట్టేనా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఇంకొక 2 weeksలో అయిపోద్ది. ఇది ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల వరకు? ఒక 1.5 month 2 monthsలో అయిపోద్ది ఇది మొత్తం ప్రాసెస్ అంతా. దీన్ని ఇన్స్టార్స్ అంటారు అన్నట్టు. ఒక్కొక్కసారి దాన్ని ఇది ఉంది కదా, ఇది స్కిన్ అన్నట్టు, ఇది మొత్తం షెడ్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఇలా స్కిన్ అనేది స్కెచ్ చేస్తూ అన్నట్టు. ఆ తర్వాత పెరుగుతుంది. ఇప్పుడు మన పాము ఉంది కదా, పాము పూస అంటారు కదా, సేమ్ అలా స్కెచ్ చేసి పెరుగుతుంది అన్నట్టు. పెరిగిన తర్వాత లాస్ట్ కుకున్స్ అవుతాయి. దాని నుంచి మనం సిల్క్ తీస్తాం, మన సిల్క్ క్లాత్స్ లాగా. బయటికి తీసిన తర్వాత లాస్ట్ ఏమవుతుంది? ఇది కుకున్ లా అవుద్ది అన్నట్టు, ఒక లడ్డు లా అవుద్ది. దాని నుంచి మనం సిల్క్ తీస్తాం, దారాన్ని తీస్తాం అన్నట్టు. ఇప్పుడు బల్లి పాత్ర నుంచి అట్లా ఇవి చనిపోతాయి, లోపల ఉడికిస్తాం, వేడి నీళ్ళలో ఉడికిస్తే చనిపోతాయి. ఉడికిపోతే బతుకుతాయి, కానీ మనకి సిల్క్ రాదు. సిల్క్ రావాలంటే ఇవి చచ్చిపోవాలి. చచ్చిపోయిన తర్వాత దాని నుంచి కుక్కున్ నుంచి మనం తీస్తాం. మీరు చేస్తారా కుక్కున్ నుంచి? మేము చేస్తాం అక్క, ఇక్కడే చేస్తాం. మిషన్స్ ప్రజెంట్ అవైలబుల్ లేవు. మిషన్స్ ఉంటాయి, మెటీరియల్ ఇప్పుడు అవైలబుల్ లేదు. ఇది అయిపోయిన తర్వాత తీసుకొస్తాం అన్నట్టు అది. సో you are from Kerala, right? Yes. Okay. So which year you are studying? 8th year. 8th year. So how years experience with agriculture? Yeah, it's good. We are enjoying a lot. Which subjects you are done in the first year? First year we have a lot of subjects like agronomy, entomology. As a part of this, we are selecting one module for the last sem. We are 8th sem. You are 8th sem, right? Yes. Final sem. Yeah, final year. Okay. So in third sem, you third or second sem, I think you went to the villages and rural industrial area. It's my third year. Where you went? In my own village. I'm from Kerala. So that's a practical. Practical knowledge. We are gaining practical knowledge from. We are interacting with the villages and we are taking the knowledge from them. Okay. So you have chosen your own. My own village. Nice. సో చూసారు కదండి, మొత్తం 4 yearsలో కూడా వాళ్ళ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి థియరీ సబ్జెక్ట్ ఉంటుంది. సెకండ్ ఇయర్లో వాళ్ళకి కూడా ఎట్లా అగ్రికల్చర్ ఎట్లా చేస్తారు ఏంటని చెప్తారు. థర్డ్ ఇయర్లో ప్రాక్టికల్స్ ఉంటుంది. వాళ్ళ ఇష్టం ఉన్నటువంటి విలేజ్ రూరల్ కలెక్షన్స్ తీసుకొని అక్కడ చేసుకొని వచ్చిన తర్వాత 4th సెమిస్టర్లో వేస్టేజ్ నుంచి ఎట్లా గార్బేజ్ తీస్తారు, గార్బేజ్ నుంచి ఎట్లా దాన్ని హార్వెస్టింగ్కి ఎట్లా యూజ్ అవుతుంది అనే విషయం మీద చేస్తారు. అలాగే సెమీ సెక్టార్ అని చెప్తారు. దీంట్లో ఈ మల్బార్ థీమ్ ఒకటి, లేకపోతే బియర్ హనీ బియర్ ఇంకొకటి కానీ బియర్ సిల్క్స్ కానీ అనేది చేయడం అనేది చూస్ చేసుకుంటారు. ఆ స్టూడెంట్ యొక్క ఇష్టాన్ని బట్టి వీళ్ళు ఇక్కడ నేర్పిస్తున్నారు అనమాట. సో ఇక్కడ అంతా లైఫ్ సైకిల్ ఎలా ఉందో అదంతా కూడా చాలా చక్కగా చార్ట్ రూపంలో చూపిస్తున్నారు స్టూడెంట్స్ అంతా కూడా. ఆర్డర్, హైమోపెటీ, యాంట్స్, బీడ్స్, వాప్స్ అన్నిటి కూడా ఒకే విధంగా ఉంటుంది అన్నట్టుగా ఆ చార్ట్ రూపంలో మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చాలా డీటెయిల్గా చూస్తున్నారు కదా. మల్బార్ ఆకుల్ని తీసుకొచ్చి స్టూడెంట్స్ ఎట్లా ఫీడింగ్ చేస్తున్నారు. సో ఇది లాస్ట్ పీరియడ్. దీని తర్వాత ఇక్కడ నుంచి కుకూన్స్ తయారు చేసిన తర్వాత సిల్క్స్ అనేది వీళ్ళు తయారు చేసి బయటకు తీస్తారు. బట్ ఎనీవేస్ ఐకార్ సర్టిఫికేట్ ఉన్నటువంటి గురుకాశీ యూనివర్సిటీలో చదువుకుంటున్న ఈ స్టూడెంట్స్ అందరికీ మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పడానికి ఇంకొక ఫర్ ఎగ్జాంపులే ఇప్పుడు మనం వచ్చినటువంటి అగ్రికల్చర్ బ్లాక్.
గురుకాశీ యూనివర్సిటీలో ప్రస్తుతం మనం ఒక మ్యూజియంలో ఉన్నాము. సో ఈ మ్యూజియంకి ఒక ప్రత్యేకత ఉంది. సో మీరు ఇంతవరకు చూసినటువంటి మ్యూజియం ఒక ఎత్తు అయితే ఈ మ్యూజియం మరో ఎత్తెత్తు. సో ఎన్నడూ కనివిని ఎరిగని రీతిలో ఇన్సెక్ట్స్, ఆల్ కైండ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ మ్యూజియం అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. సో భూమి మీద ఉన్నటువంటి ప్రతి చిన్న పురుగు దగ్గర నుంచి ఎగిరే ఇన్సెక్ట్స్ వరకు అన్నీ కూడా లైవ్ అంటే నిజమైనటువంటి ఆ ఇన్సెక్ట్స్ని అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఎగిరే పురుగులు, చిన్న పురుగులు, చీమలు, దోమలు, అసలు వాట్ నాట్ అన్ని మొత్తం ఇన్సెక్ట్స్ అన్నీ కూడా ఒకటే ల్యాబ్లో పెట్టడం అనేది ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ. మీరు ఈ ల్యాబ్లో అంటే ముఖ్యంగా ఈ మ్యూజియంలో చూస్తున్నటువంటి ఈ ఇన్సెక్ట్స్ అనేవి ఎంత బ్యూటిఫుల్గా వీళ్ళు అరేంజ్ చేశారో చూస్తారు కదండి. దాన్ని పిన్ కొట్టి స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ అగ్రికల్చర్ స్టూడెంట్సే వీటిని అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ ఇవి అయితే అసలు ఇలాంటి పురుగులు మనం ఎప్పుడైనా చూసామా అన్నట్టు కూడా అలాంటివి ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గురుకాశీ మ్యూజియం. ముఖ్యంగా ఇన్సెక్ట్స్ యొక్క మ్యూజియం యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. గురుకాశీ యూనివర్సిటీకి మన తెలుగు వాళ్ళే కాకుండా సౌత్ నుంచి, కేరళ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మరి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. ఇక్కడ ఎలా మింగిల్ అవుతున్నారు, ఏంటి ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళకి ఎట్లాంటి అనుభవం ఉంది, వాళ్ళ క్లాసెస్ కానీ లేకపోతే వాళ్ళు చదువుకుంటున్నటువంటి టీచర్స్ ఎట్లా చెప్తున్నారు ఏంటి అనేది. సో మాట్లాడదాం. మనకి ఎలాగో మలయాళం రాదు కాబట్టి ఐ టాక్ విత్ ఇన్ ఇంగ్లీష్. హాయ్ ఆల్, హాయ్, హౌ ఆర్ యూ? సో ఆల్ ఆర్ ఫ్రమ్ BSc అగ్రికల్చర్, 4th sem and 6th sem ఉన్నారు. సో అగ్రికల్చర్ని ఎందుకు ఎంచుకున్నారు ఏంటి మాట్లాడదాం. సో లెట్ మీ నో యువర్ నేమ్. రేవతి. సో యువర్ ఫస్ట్ సెమ్, థర్డ్ సెమ్, 6th sem, right? Agriculture. So why you choose agriculture? Like I'm interested in agriculture. Like in Kerala there are no like opportunities for agriculture. Like the universities, like there are only few universities like Kerala Agriculture University, and like getting admission is very difficult in Kerala Agriculture University. So that's why I just choose here. And I also just want to explore the North India, and I just want some exposure. That's why I just like came here, and it's a nice experience. Totally a nice experience. Oh, that's nice. Your name? Amrita. That representative of Hindi and the Bindi, yeah, seriously it's very beautiful, nice, and it suits you also. Amrita, let me know that the Kerala people generally they go for a medical like nursing. Everyone wherever you go that they go for nursing and all, but nowadays actually trend is going change. So why it change? Actually, most of the people in Kerala like always for the medicine or engineering, but I feel like I should go for something different because most of them is like engineering, medical. So I think like why not agriculture, because it's the backbone of our Indian economy, and also in Kerala we also have a very much good agriculture occupation. So I thought why not agriculture, and also I'm very much interested in biology and like about the environment. So I thought to choose like agriculture. And I think it's the best option like to choose Gurugrashi University, and also we have got the most wide exposure to the like agriculture, and also to more opportunities in the basis of innovation and everything. Actually, so that's why. Right. So your name? Arya. So Arya, we know that education the Kerala is the most top in our state India wise. So are we now we can say that Kerala is anyways at the top place, but and also lot of people are from Keralatis, and everyone they are coming from other states. Like if now you came in Punjab, others near Delhi or some other Andhra Pradesh, Hyderabad, everywhere. But in Kerala, is it any problem that why you are not choosing to in Kerala for going the education? No. Mainly in Kerala, if we want admission, we need to appear for the NEET entrance. So around in previous year also there are more than 20 people are writing NEET exam. So if we can give enough time in this entrance exam preparation, we can go for that, and we can just choose a seat in through NEET exam. But like the North India is the main production for wheat, mustard, all the crops. So it's better to choose the North India so that we can learn. In South India we are not producing wheat. So it's better to study here so that we get more practical knowledge what we are eating. And it's a kind of doctor. Like if we get good food, there is no need of doctor. So it's a good course to study, and we can be a better person in the society also. A good answer actually. May I know your name? Gopika. How you feel now your atmosphere, everything, do you addicted with that or obsessed with that?
Actually, at the first time, I was facing somewhat difficult because of the language barrier, the food barrier. Because in Kerala, we were eating rice all the time. So after coming here, there is some issues in the food. Then climatic change in Kerala, it's really a normal average climate, but here sometimes high temperature, sometimes low temperature. So it's very difficult for that. Rather than that, I think I'm a person who love to go outside the Kerala. From my childhood onwards, I was just dreaming that after my schooling, I want to do my higher education outside the Kerala or outside the India. So it will be good to come here and studying. Of course, the Punjab is one of the most highest state in producing the agriculture in the agriculture sector. So it will be good to study in Punjab because we can able to get more knowledge about the agriculture from here. So according to me, I think Punjab is the best option for studying agriculture. That's why I came here. Yeah. Thanks. So what's your name? Nitya. Nitya. Nitya ji, you also agriculture, right? Yes, I also from agriculture department. So in your family, somebody is a farmer? No, actually no. But why you got interested? Because my ancestors were engaged in agriculture, and my village is also most of the people were occupied as farmers, and so nobody is from my family currently is not pursuing any agriculture job. So I wish to do and be a role model to my family and my villages, help my villages, my nearby people and everyone. And to mainly there is no such markets or industry area in my village. So May I know your village name? My village name is Mailam in Kollam. I want to make some initiative in my area and to make some marketing and industrial innovations in my area. So I choose agriculture. Your name? Sanusha. Sanusha. Is it possible that female also working in farming, that nowadays lot of innovations came, most of the men are working for farming and everything. Nowadays I can see few people are coming and education everything. So this is the last revolution, you can say that? I mean, Yes. If we are thinking about agriculture is not just going and growing the crops, anything, but there are many things beyond that, based on the genetics, biotechnology, plant breeding. So in that, girls or women have more scope. So I think it's a good thing to join agriculture, and it's a good change also. Yeah, for the good change. women. Yeah. Nowadays women are coming in the agriculture field, many more than the men, so it's good. Right. Thank you. So what's your name? Aisha. So directly I question you that do you face teasing, ragging here? No. I fear when I came here there will be ragging, but there are no ragging, and seniors are very friendly with us, and we are like very friendly. No, there is no senior, junior like that. Nothing is here. Seriously? Seriously, it's true. When you come the first year, no, how you felt that the first time? I fear a lot because I thought there will be bullying and ragging, but there was nothing. They were very friendly and they treat us like our friends. No, there is no, we need to call them this, that. There is nothing like that, just friendly. Seniors are helping you for teaching and subject and all? Yes. In practical work, we have to do sericulture, silkworm rearing, so they will help us, and also insect box collection. They are very helping. Nice. Thank you, and thank you all everybody, and all the best. Agriculture next future are women representing for our agriculture to the India. I hope we can see you on the very highest position future. Thank you and all the best. So మీకు కూడా అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా ఏదున్నా కూడా ఈ బ్లాగ్కి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కింద కనబడుతున్న స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీకున్నటువంటి సందేహాలన్నీ కూడా అడిగి తెలుసుకోండి. గురుకాశీ యూనివర్సిటీలో ఇప్పటి వరకు మనం నార్త్ స్టూడెంట్స్ని అలాగే కేరళ స్టూడెంట్స్ని కలిసాము. అసలు తెలుగు వాళ్ళు ఏరి, అసలు తెలుగు వాళ్ళు ఉన్నారా అని ఆలోచిస్తున్నారు కదా, అందుకోసం మన తెలుగు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మన తెలుగు పిల్లలు ఇక్కడ చాలామంది చదువుకుంటున్నారు. బీటెక్, అగ్రికల్చర్, ఇంకా చాలా బ్రాంచెస్ అన్నింటిలో కూడా రాణిస్తున్నారట. మరి తెలుగు వాళ్ళకి ఇక్కడ ఎట్లా ఉంది, గురుకాశీ యూనివర్సిటీ వీళ్ళకి నచ్చిందా లేదా అనేది మాట్లాడదాం. హాయ్, ఎలా ఉన్నారు? ఓకే, ఎక్కడి నుంచి అందరూ? ఓకే, ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలు అందరూ కూడా కవర్ అయ్యారు కదా. ఏంటి ఎక్కువ ఉమెనే కనబడుతున్నారు, మెన్ లేరా? అబ్బాయిలు లేరా? ఉన్నారా?
క్లాసెస్కి అటెండ్ అయ్యారా? మీరంతా మంచిగా చదువుకుంటున్నారు ఇక్కడ, వాళ్ళేమో నాకు తెలిసి పక్క స్పోర్ట్స్ దగ్గర ఆడుతుంటున్నారు, అందుకే కనిపించట్లేదు. రైట్, సరే. సో ఏం పేర్లు, మీ పేర్లు ఒక్కొక్కరు చెప్పండి. లావణ్య ఫ్రమ్ కడప, ప్రసన్న ఫ్రమ్ విజయవాడ, కృపాలిని ఫ్రమ్ ఆంధ్ర, భవ్య ఫ్రమ్ హైదరాబాద్, అమృత ఫ్రమ్ విజయవాడ. ఓకే, హైదరాబాద్ అన్న ఒకటి అడుగుతాను. మన హైదరాబాద్ అమ్మాయి భవ్య ఉంది. చెప్పు భవ్య, ఎక్కడ హైదరాబాద్లో? లింగంపల్లి లింగంపల్లి నుంచా? అయితే సో చూడండి, ఆర్టీవీలో మన భవ్య మీ పేరెంట్స్ కోసం ఏం చెప్తావు? అసలు ఎట్లా, నేను వచ్చినారు కదా, ఎట్లా అనిపిస్తుంది? నేను వచ్చి ఇక్కడ 3 years అవుతుంది. ఆల్రెడీ మేము చాలా బూట్ క్యాంప్స్కి వెళ్ళాము, కాన్ఫరెన్సెస్ అటెండ్ అయ్యాము. ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్, ఇంకా వేరే వేరే ప్రోగ్రామ్స్ కూడా చాలా మంచిగా చేస్తారు. ఇంకా అంతే, ఇక్కడ మీకు ఫ్యాకల్టీతో కూడా ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది, ప్రాక్టికల్స్ కూడా తీసుకెళ్తారు. ఇక్కడ ఇప్పుడు మా జూనియర్స్కి క్రాప్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు, అంటే సోయింగ్ నుంచి హార్వెస్టింగ్ వరకు వీళ్ళే చేస్తారు. సో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. విజయవాడ. మీ పేరు, ఊరు? తన్వి ఫ్రమ్ ఏలూరు, వైష్ణవి ఫ్రమ్ వరంగల్, శైలజ ఫ్రమ్ అమలాపురం. ఓ, శైలజ ఫ్రమ్ అమలాపురం అమ్మాయి. అమలాపురం అమ్మాయి ఇక్కడ పంజాబ్ వరకు వచ్చింది. సో పేరు ఎప్పుడు కూడా ఇది బాగా పాపులర్ అవుతుంటుంది కదా, అమలాపురం వాళ్ళంతా అమెరికాకి వెళ్ళి సెటిల్ అవ్వడం అదంతా చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చినారు కదా, ఎట్లా అనిపిస్తుంది? నాకు ఇక్కడ మంచిగానే అనిపిస్తుంది. అంటే ఫస్ట్ కొంచెం భయం వేసింది వేరే లాంగ్వేజ్ అని, కానీ ఇక్కడికి వచ్చాక పర్వాలేదు, అడ్జస్ట్ అవ్వగలం, మనం కూడా నేర్చుకోగలం ఇక్కడ నుంచి అని మేము అనుకున్నాం. ఇక్కడ నుంచి అంటే చాలా మోడర్న్ టెక్నాలజీస్ అగ్రికల్చర్లో మేము చాలా చూస్తున్నాము. మేము వచ్చిన తర్వాత అంటే ఇప్పటికిప్పుడు చాలా చేంజెస్ అనేవి జరిగినాయి. ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అని చాలా డిఫరెంట్గా చేస్తున్నారు, కిచెన్ గార్డెన్ అని. ఇక్కడ ప్రాక్టికల్స్ ఎలా అంటే మాతోనే చేపిస్తారు. అంటే మేము అగ్రికల్చర్ తీసుకున్నారా? మేము అగ్రికల్చర్ తీసుకున్నాం. అంటే ఫ్యూచర్లో చాలా ఉపయోగపడేలా, ఇంకా మా నుంచి కొత్తగా ఎలా ఇంకా ప్రొడక్షన్ అవన్నీ ఎలా పెంచాలనేవి మా నుంచి కొత్తగా జనరేట్ అవ్వాలని మేము ఇక్కడ చదువుకోవడం, అంటే కిచెన్ గార్డెన్ అక్కడ నుంచి గట్ట చాలా నేర్చుకుంటున్నాం మేము. స్టాఫ్ కూడా మాతో చాలా మంచిగా ఉంటారు. మాకేమన్నా డౌట్స్ వచ్చిన వెంటనే వాళ్ళంతటా వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి మమ్మల్ని అడగడం జరుగుతుంది. ఏమంటే క్లారిఫై కూడా చేసుకుంటాం మేము. అండ్ ఇంకా లాంగ్వేజ్ బ్యారియర్ గట్ట ఏం లేదు. క్లైమేట్ అనేది అడ్జస్ట్ అయ్యాము చాలా, అంటే సగం హాట్ ఉంటుంది వెదర్, సగం కూల్ ఉంటుంది, అన్నీ బాగానే అడ్జస్ట్ అయిపోయాం. ఇంకా స్టడీ పరంగా అయితే మంచిది కాలేజ్ అయితే. ఎట్లా మరి లాంగ్వేజ్ బ్యారియర్ లేదన్నారు కదా, స్టడీ ఎట్లా చెప్తారు, ఏ లాంగ్వేజ్లో చెప్తారు? స్టడీ మోస్ట్లీ అందరు ఇంగ్లీష్లోనే చెప్తారు, కానీ కొంచెం కొంచెం హిందీ వస్తే మనం టీచర్స్ని అడిగితే వాళ్ళు వెంటనే మనకి ఎలా చెప్పాలి ఏంటి అనేది వాళ్ళు కూడా చెప్తారు, మనకి అర్థమయ్యేటట్టు వాళ్ళ వేలో చెప్తారు, అన్నీ ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. సో మీ పేరు? గగనవర్షిని, నేను గుంటూరు నుండి వచ్చాను. గగనవర్షిని పేరు చాలా కొత్తగా ఉంది. ఏంటి గగనవర్షిని మీనింగ్? గగన అంటే ఆకాశం, వర్షిని అంటే వర్షపు చినుకు. అచ్చా, ఆకాశం నుంచి పడినటువంటి వర్షపు చినుకు గగనవర్షిని. నైస్ నేమ్. గుంటూరా? గుంటూరులో మీ పేరెంట్స్ కూడా అగ్రికల్చర్, మీరు ఇప్పుడు అగ్రికల్చర్ ఇక్కడ తీసుకుని అగ్రికల్చర్. మీ ఫార్మింగ్, మీ డాడీ మీ పేరెంట్స్? మమ్మీ ఇద్దరు ఫార్మింగ్ అని. అందుకేనా ఇంట్రెస్ట్తో ఇక్కడ జాయిన్ చేశాను? డాడీ కోసం వచ్చాను, డాడీ కోసం అగ్రికల్చర్ తీసుకున్నాను. ఫస్ట్ నేను బైపీసీ చేసినప్పుడు కూడా అగ్రికల్చర్ అనే అనుకున్నాను. సో నేను కాలేజెస్ సర్చ్ చేస్తున్నప్పుడు ఐకార్ సర్టిఫికేట్ ఉండాలి, అగ్రికల్చర్కి ఐకార్ గుర్తింపు ఉంటే తర్వాత ఫర్దర్ స్టడీస్కి కానీ దేనికైనా మనకి యూజ్ ఉంటుంది అని సర్చ్ చేస్తున్నప్పుడు నాకు గురుకాశీ యూనివర్సిటీ దొరికింది. సో నేను దాని గురించి సర్చ్ చేసి మాస్టర్ డైనమిక్స్ని కన్సల్ట్ అవ్వడం, వాళ్ళు నాకు కాలేజ్ గురించి అంతా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. వచ్చినప్పుడు కూడా తెలుగు వాళ్ళు ఉంటారా లేదా అని భయంతో వచ్చాము, కానీ తెలుగు వాళ్ళు దగ్గర ఒక 400 to 500 మెంబర్స్ ఉంటారు. ఏం భయం లేదు జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా. ఇప్పుడు 500 మెంబర్స్ ఉన్నారా ఇక్కడ? తెలుగు 100 to 500 ఈజీగా ఉంటారు ఒక 4 years మీద. అండ్ బీటెక్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఫార్మాడీకి కూడా చాలామంది తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ జాయిన్ అవుతున్నారు. తను కూడా ఫార్మాడీ చేస్తుంది ఇక్కడ. మీరు కూడా ఫార్మా? సో ఏ భయం లేకుండా ఏ గ్రూప్ అయినా సరే ఇక్కడికి వచ్చి చదవచ్చు. సో ఎట్లా మీకు నేర్చుకున్నారు? ఇప్పుడు ఏ సెమిస్టర్ మీరు? నేను ఇప్పుడు 6th semester 3rd yearలో ఉన్నాను. నా పేరు పూజ ఫ్రమ్ సిద్దిపేట నుంచి వచ్చారా? మీ పేరండి? సహర్ష ఫ్రమ్ తెలంగాణ. సహర్ష. నేను సహస్ర. మీ పేరు? భువనకృతి, తిరుపతి నుంచి వచ్చారా? తిరుపతిలో ఎట్లా, మీరు కూడా ఇప్పుడు ఫార్మింగేనా? అగ్రికల్చర్ బాగానే ఉంటుందా తిరుపతిలో అగ్రికల్చర్ అంతా? మాకు ఎస్వి యూనివర్సిటీ అవి ఉన్నాయి కాబట్టి బాగానే ఉంది. బట్ అక్కడ బైపీసీ వాళ్ళకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి అక్కడే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. నేను ఎంపీసీ, బట్ నాకు బీటెక్ అంతగా ఇంట్రెస్ట్ లేదని నేను అగ్రికల్చర్కి వచ్చా.
అక్కడ ఎంపీసీ తీసుకున్న వాళ్ళకి అగ్రికల్చర్ ఇవ్వరా? నా తెలుగు ఆ సైడ్ తెలంగాణ తమిళనాడు అక్కడంతా బైపీసీ అగ్రికల్చర్, ఎంపీసీ వాళ్ళకి అంత ప్రిఫరెన్స్. ఇక్కడ ఆల్మోస్ట్ బైపీసీ ఎవరికన్నా ఆపర్చునిటీస్ ఇచ్చారు. సో దట్ ఐ కెన్ మీ. నీ పేరు చిన్న ఇట్లా చక్రధర్. చక్రధర్. నీ నీ పేరు సోమనాథ్ దగ్గర రండి. ఇంతమంది అమ్మాయిలు మీరు ఇద్దరే ఉన్నారు, మీ దోస్తులంతా ఎటువైరు? క్లాసెస్ కా స్పోర్ట్స్ కా? క్లాసెస్ ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి ఇప్పుడు. సో చెప్పు చక్రధర్, ఎట్లా మరి అబ్బాయిలకి అగ్రికల్చర్ మీరు ఇట్లా ఇన్కమ్ సోర్సెస్ గురించి ఆలోచిస్తారు కదా, ఐటీ తీసుకుంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వచ్చు, లేకపోతే మెడిసిన్ తీసుకుంటే డాక్టర్ అవ్వచ్చు అంటారు. మరి అగ్రికల్చర్లో ఎట్లాంటి ఫ్యూచర్లో జాబ్స్ ఎట్లా ఉంటాయి అంటారు? ఒకప్పుడు అలా ఉండేది అక్క, బీటెక్ తీసుకుంటేనే మనకు లైఫ్ ఉంటుంది అనేసి. ప్రస్తుతం ఇప్పుడు అగ్రికల్చర్ కూడా మంచి ఫ్యూచర్ ఉంది కాబట్టి మనకు మెయిన్ థీమ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ అంటే యూపీఎస్సీలో ఫస్ట్ అగ్రికల్చర్ ఆప్షన్ ఉంటుంది. అది 500 మార్క్స్ ఉంటుంది యాక్చువల్గా. అది మనకు ఒక మెయిన్ ప్లస్ పాయింట్. ఇలా గురుకాశీ విషయానికి వచ్చినట్లయితే ఇక గురుకాశీలో మెయిన్ మనం ఇక్కడ ఎడ్యుకేషనే కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి. దాని తర్వాత మెయిన్ ఇప్పుడు మనం చాలా ఒక 4 to 5 లాంగ్వేజెస్ దాకా మనం నేర్చుకోవచ్చు. మనకి ఇప్పుడు ఆడొక రాకముందు హిందీ రాదు, హిందీ ఇంగ్లీష్ వస్తుంది ఇప్పుడు. తర్వాత మలయాళం ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి మలయాళం, ఆల్మోస్ట్ పంజాబీ కూడా నేర్చుకోవచ్చు. పంజాబీ ఈజీనే ఉందా? ఈజీ నేనైతే నేర్చుకోలేదు ఇంతవరకు, కానీ కొంతమంది నేర్చుకున్నారు ఉన్నారు అక్క. పంజాబీ సాంగ్స్ బాగుంటాయి అంటారు. మంచి మూడ్ ఉంటుంది అక్క, పంజాబీ వైబ్ వింటారా? నేను వచ్చేటప్పుడు మొత్తం కార్లు అంతా పంజాబీ సాంగ్స్ అవే వచ్చాయి ఇక్కడ. సో చెప్పు, ఏంటి ఎట్లా ఉంది నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. మన తెలుగు వాళ్ళు, మన అబ్బాయిలు రావాలన్నా కూడా మన తెలంగాణ 2 స్టేట్స్ నుంచి రావాలంటే ఏం చెప్తావు? బాయ్స్ విషయానికి వచ్చేసరికి మొత్తం చిల్ ఉంటుంది, మొత్తం గేమ్స్ ఉంటాయి. మామూలుగా అయితే ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకుంటాం, అండ్ వాలీబాల్ కానీ మొత్తం చిల్ మూడ్ ఉంటుంది. గురుకాశీ ఎడ్యుకేషన్లో కూడా అలాగే ఉంటుంది. ఇంతకుముందు భవ్య అక్క చెప్పింది సేమ్, మేము లర్నింగ్ బై డూయింగ్ ఉంటుంది అక్క. ఎవ్రీ కాలేజ్ వచ్చేసి జస్ట్ చెప్పేస్తారు వెళ్ళిపోతారు, కానీ మన గురుకాశీకి వచ్చేసరికి ఫ్యాకల్టీ మెయిన్ దినేష్ సార్, అలాగే మన డీన్ సార్ కానీ లోకేందర్ సార్ కానీ మంచి లర్నింగ్ బై డూయింగ్ నేర్పిస్తారు. స్టూడెంట్స్ అన్నాక సంథింగ్ వీ హ్యావ్ టు లర్న్ టు స్టూడెంట్స్. సో ఇట్స్ గుడ్ ఫర్ గురుకాశీ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. హోమ్ సిక్ ఎవరికైనా ఉందా? ఎవరికైనా ఇప్పటికీ తను నవ్వుతుందంటే ఏదో ఆలోచిస్తున్నట్టుంది లేదా? రైట్. సో పిల్లలందరూ కూడా బాగా చదువుకోండి. నెక్స్ట్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఏ స్టేజ్లో ఎప్పుడు ఎలా కనబడుతుందో తెలియదు కాబట్టి ఒక 5 years తర్వాత మీరు అందరూ ఒక ఉన్నత స్థాయిలో మీరు ఖచ్చితంగా ఉండాలని మా ఆర్టీవీ నుంచి, అలాగే ఇక్కడ గురుకాశీ యాజమాన్యం వాళ్ళ తరపు నుంచి కూడా మేము తీసుకుంటున్నాం కాబట్టి అందరికీ కూడా మరొకసారి ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ గుడ్ లక్. డెఫినెట్గా హయ్యర్ పొజిషన్లో మీరు అందరూ రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండ్ ఆల్. అండ్ మీకు కూడా ఈ ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవాలి, చదువుకోవాలి అని అనిపిస్తే కింద స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్కి కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ కోసం డెఫినెట్గా కన్సల్ట్ అవ్వండి. కీప్ వాచింగ్ ఆర్టీవీ. నమస్తే.